వాక్యం చదువుతున్నప్పుడు మనం ఎప్పుడు రూల్ నెంబర్ 1 ఏంటో తెలుసా అండి? ఆత్మీయ అర్థాల కోసం, లోతైన అర్థాల కోసం, లోతైన మర్మాల కోసం మనం ట్రై చేయాలని చేయటాన్ని అలగరైజేషన్ అంటారు. అది చేయకూడదు. డైరెక్ట్గా అక్కడ మీకు తెలుస్తుంది. ఇది లాంగ్వేజ్ అండి. ఇట్స్ ఎ లాంగ్వేజ్. హీబ్రూ ఈజ్ ఎ లాంగ్వేజ్, అరమైక్ ఈజ్ ఎ లాంగ్వేజ్, అండ్ గ్రీక్ ఈజ్ ఎ లాంగ్వేజ్, తెలుగు ఈజ్ ఎ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. నేను మీరు ఎప్పుడైనా మీకు ఎవరైనా ఉత్తరం రాశారనుకోండి, ఈమెయిల్ రాశారనుకోండి, వాట్సాప్ టెక్స్ట్ పెట్టారనుకోండి, మీరు టెక్స్ట్ చదివి అర్థం చేసుకుంటారా, లేకపోతే టెక్స్ట్ ముందు పెట్టుకొని నాకు ఇది అర్థమైంది కానీ దీని వెనకాలేదో ఇంకొక మీనింగ్ ఉందని కూర్చుంటారా? ఏమండి, దీని వెనకాలేదో ఒక ఆత్మీయ అర్థం ఉందని ఎతుకుతారా మీరు? కమ్యూనికేషన్ రూల్స్ బ్రేక్ అయిపోతాయి మీరు అట్లా చేశారంటే. ఎవరితో కమ్యూనికేషన్ చేయలేరు. ఈరోజు సాయంత్రం నేను మీ ఇంటికి వస్తున్నానండి నేను చెప్పాను అనుకోండి, మీరు కూర్చొని ఆలోచిస్తారా? ఈరోజు సాయంత్రం అంటే సాయంత్రమేనా, వస్తున్నాడంటే వస్తున్నాడనేనా, వస్తాడా రాడా అని ఆలోచిస్తా కూర్చొని నేను మీ ఇంటికి రాగానే అదేంటండి మీరు ఇప్పుడే వచ్చారు అని అడిగారు అనుకోండి నన్ను. నేను చెప్పాను కదా వస్తున్నానని అంటే, మీరు వస్తున్నారా అనుకోలేదు నేను, మీరు వస్తున్నారంటే వస్తున్నారని అనుకోలేదు నేను. అట్లా మాట్లాడతారు ఎవరన్నా? అట్లా మాట్లాడితే లోకం నడుస్తుందండి? ట్రైన్ పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ అవుతుందని ప్రింట్ చేసాడు టికెట్ మీద. 6 అంటే 6 కాదు, నేను 8 అనుకున్నానని వెళ్ళారు అనుకోండి, మీరు ఏమవుతుంది? ట్రైన్ వెళ్ళిపోద్ది. సో వర్క్ అవ్వదు. ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోద్ది. చెప్తున్నాను, మీరు లిటరల్ మీనింగ్ కనుక తీసుకోకుండా, దేవుడు మనకు అర్థం కాని భాషలో ఏం చెప్పలేదండి. దేవుని వాక్యం మనకు అర్థమయ్యే భాష. మీరు ఇంగ్లీష్ బైబిల్ ఇవ్వండి, ఇంగ్లీష్ బైబిల్ ఎవరికైనా ఇచ్చి ఒక చాప్టర్ నెంబర్ చెప్పి, పారాగ్రాఫ్ నెంబర్ చెప్పి, నాన్న ఈ పారాగ్రాఫ్ ను బ్లాక్ డయాగ్రామ్ గీనానా అంటే 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లడు బ్లాక్ డయాగ్రామ్ గీస్తాడు. సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, మొత్తం ఇన్ఫినిటివ్ ఏంటి, ప్రిన్సిపల్ పార్టిసిపుల్ ఏంటి అన్నీ చెప్తాడు. క్లాజ్ ఏంటి, సబ్ క్లాజ్ ఏంటి, మెయిన్ క్లాజ్ ఏంటి అన్నీ చెప్తాడు. అంటే దేవుడు ఏం చేశాడు? మనిషి ఫాలో అవుతున్న లాంగ్వేజ్ రూల్స్ అన్ని దేవుడు తన వాక్యంలో కూడా వాడాడు. మనం లిటరల్ మీనింగే చూడాలి కానీ ఆత్మీయ మీనింగ్స్ మనం వెళ్ళకూడదు. హెర్మన్యూటిక్స్లో మీరు ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి రూల్, కష్టమైంది అనుకోండి ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు లిటరల్గా మనం అర్థం చేసుకుంటే, ఈ సైంటిస్టులు చెప్పేటువంటి డేటింగ్కి 4.5 బిలియన్ లైట్ ఇయర్స్కి మనం దేవుడి వాక్యాన్ని లిటరల్గా తీసుకుంటే మ్యాచ్ అవ్వట్లేదన్నా అని అన్నారు అనుకోండి. అంటే మీరు ఏం చేస్తున్నారంటే, యు ఆర్ ట్రయింగ్ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్ త్రూ ద లెన్స్ ఆఫ్ ద వరల్డ్. మనం ఎప్పుడు అలా చేయకూడదు. మనకి ఆ అధికారం లేదు. వీ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ ద వరల్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఆపోజిట్ చేసావనుకో నీ ఫెయితే మొత్తం నాశనం అయిపోవడానికి అవకాశం ఉందన్నమాట. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు నువ్వు సృష్టిని, ఈ వరల్డ్ని మనం దేవుడి వాక్యంలో నుంచి ఇంటర్ప్రెట్ చేయాలి, అంతేగాని ఈ లోకంలో నుంచి మనం దేవుడి వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద వన్ విచ్ హ్యాస్ నో ఎర్రర్స్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ద ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్హెరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్నే మనకు బేసిస్.